గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ మరొక కీలక నాయకుడిని పార్టీలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. కొనతాల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. గత తరం నాయకులకి లేదా గత తరం ప్రజలకి చూస్తే కనుక కొనతాల రామకృష్ణ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా విడమర్చి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2004లో వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసినటువంటి కొనతాల రామకృష్ణ ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉండి ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నటువంటి నాయకుడిగా ఉన్నారు. మిగతా ఏ రాజకీయ పార్టీతో కూడా ఆయన అసోసియేట్ అయినటువంటి పరిస్థితి లేదు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్తో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కొనతాల రామకృష్ణ భేటీ అయ్యారు. రాజకీయాల్లోకి తిరిగి వచ్చేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. జనసేన పార్టీలో అతి త్వరలోనే కొనతాల రామకృష్ణ చేరబోతున్నారు. కొనతాల రామకృష్ణ చేరితే కనుక ఉత్తరాంధ్రలో ముఖ్యంగా జనసేన రాజకీయాలకు మరింత ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అనకాపల్లి ఎంపీగా ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు, అలానే ఎమ్మెల్యేగా కూడా అక్కడ పనిచేసినటువంటి నేత, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా, ఆ ఉత్తరాంధ్ర నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా మనం వైఎస్ఆర్ క్యాబినెట్ దగ్గర నుంచి కనుక పరిశీలనలోకి తీసుకొని చూస్తే కనుక వైఎస్ మరణానంతరం కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అనేక సమస్యలపైన ఆయన పోరాడారు. అలానే జగన్మోహన్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డికి అండగా, కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశంతో అండగా నడిచినటువంటి తొలితరం వైఎస్ఆర్సీపీ నేతల్లో కొనతాల రామకృష్ణ కూడా ఒకరు. ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం అనేది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు తనతో టచ్లో ఉన్నారని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే ఎప్పుడు కూడా ఎవరో తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. సరైన సమయంలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు కొనతాల రామకృష్ణ చేరిక కూడా అదే కోణంలో చూడాల్సి ఉంటుంది. అతి త్వరలోనే ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఆయన బరిలోకి దిగడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని ఇప్పుడే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలానే 1989 నుంచి 96 వరకు లోక్సభ ఎంపీగా ఆయన రిప్రజెంట్ చేశారు. ఆ తర్వాతి క్రమంలో రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. 2012 తర్వాత ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా బాధ్యతగా తీసుకున్నటువంటి నాయకుడు ఆయన. తర్వాత పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా కూడా కొనతాల రామకృష్ణ వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కొనతాల రామకృష్ణ భేటీ అనేది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఒక పెద్ద కుదుపుగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసికట్టుగా 2024 ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవడం, మరోవైపు కీలకమైనటువంటి నేతలు జనసేన పార్టీలోకి వస్తుండడంతో ఈ రెండు పార్టీలు కూడా ఒక జంట స్వరాన్ని వినిపించేటువంటి క్రమంలో ముఖ్యంగా ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీని గద్దె దింపేటువంటి వ్యూహంలో చకచకా పావులు కలుపుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ఇక కొనతాల రామకృష్ణకి సంబంధించి గతంలో కూడా మనం అనేక అంశాలని పరిశీలించి చూస్తే కనుక కొనతాల రామకృష్ణ గత ఎన్నికలకి ముందర, అంటే 2014 ఎన్నికల తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఏ పార్టీలో కూడా ఆయన చేరలేదు. అలానే పార్టీ పరంగా అంశాలను పక్కన పెట్టి చూస్తే కనుక రాజకీయంగా మాత్రం ఏమాత్రం ఆయన వెనకడుగు వేసినటువంటి వ్యక్తి కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక హామీలు, విభజన హామీలకు సంబంధించినటువంటి అనేక అంశాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి వాటిపైన పోరాటం కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్, అలానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం, రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకి ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వడం, ఈ అంశాలపైన తన పోరాటాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దక్కించేటువంటి క్రమంలో, సాధించుకునేటువంటి క్రమంలో అనేక కోర్టు కేసులు కూడా కొనతాల రామకృష్ణ వేసి పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు. సో ప్రజా ఉద్యమాల నాయకుడిగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ మరొకసారి రాజకీయ జీవితాన్ని జనసేన పార్టీతో ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకులు చాలా బలంగా వాదిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభంజనం ఉంటుందనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ విశాఖ అర్బన్ బాధ్యతలు తీసుకుంటూ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి విశాఖ అర్బన్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ వ్యూహాత్మకంగా బలోపేతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఇటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మరికొంతమంది బలమైనటువంటి నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ క్రమంలో ఇంకెవరు వస్తారో అనేటువంటి ఆసక్తి ఉంది. ఒక మంత్రిగా, ఒక లోక్సభ సభ్యుడిగా, అలానే కీలకమైనటువంటి సందర్భాల్లో వ్యూహకర్తగా కూడా వ్యవహరించినటువంటి కొనతాల రామకృష్ణ రాక ఖచ్చితంగా జనసేన పార్టీకి
లాభించేటువంటి అంశం అవుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీలో మొన్నటి వరకు ఉన్నటువంటి దాడి వీరభద్రరావు ఫ్యామిలీ కూడా వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశంలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో ఈ రెండు ఈక్వేషన్స్ చూస్తే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం జనసేన కూటమి మరింత బలోపేతం అవుతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇది వీరికి ఏ విధంగా కలిసి వస్తుందనేటువంటి విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కొనతాల రామకృష్ణ రావడం వల్ల వ్యూహాత్మకంగా జనసేన పార్టీకి కలిసి వచ్చేటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పటికీ 2014 తర్వాత జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో కొనతాల రామకృష్ణ ఆయన టీం పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి పార్టీలో కలిసి ముందుకు రావడం వలన జనసేన పార్టీకి ఆ ఉద్యమ కార్యాచరణ అంతా కలిసి వస్తుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఐడియాలజీని ఎక్కువగా తాను విని ప్రేరేపితమైనట్టుగా కొనతాల రామకృష్ణ చెబుతున్నారు. ఇంకోవైపు నుంచి చూస్తే కనుక రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలుగుదేశం జనసేన కూటమిని బలపరచాల్సినటువంటి నైతిక బాధ్యత ఉండడం వల్లనే తను జనసేనని తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. అతి త్వరలోనే అధికారిక చేరిక ఉంటుంది. అలానే కొనతాల రామకృష్ణతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి స్థానిక నాయకులు, స్థానిక బలగం కూడా జనసేన పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో ఉత్తరాంధ్ర నుంచి గోదావరి, కృష్ణా, గుంటూరు వరకు కూడా జనసేన పార్టీ తన వ్యూహాత్మక కార్యాచరణని బలంగా అమలు చేస్తుంది. ఇంకెంతమంది నాయకులు ఈ పార్టీలోకి వస్తారో వేచి చూడాలి. కొనతాల రామకృష్ణ రాక తర్వాత విశాఖ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించడానికి ఆస్కారం ఉంటుందని స్థానిక రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి.